A pleasant good morning, everyone. So, welcome back to our channel and as well as our class. So, today in this session, we are going to discuss about the biological science. So, generally, this is an introduction to the biological science. So, it is related to the class 8th. So, 8th class ki sambandhinchi biology. I mean that NS, natural science. So, biology lo the first concept is about the వాట్ ఈజ్ సైన్స్, అసలు సైన్స్ అంటే ఏంటి, సో అసలు సైన్స్ అన్న వర్డ్ ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది, సో వాట్ ఆర్ ద వేరియస్ సైంటిఫిక్ మెథడ్స్ అండ్ హౌ ద ప్రొసీజర్ ఈస్ గోయింగ్ టు బి formulated and how the result is going to be analyzed and what are the various kinds of experiments, so what is the meaning of science. సో ఇవన్నీ కూడా మనకి ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అసలు సైన్స్ గురించి కంప్లీట్ ఇంట్రడక్షన్ అనేది మనకి 8th క్లాస్ బయాలజికల్ సైన్స్లో ఫస్ట్ యూనిట్లో మనకి దొరుకుతుందండి. సో ద నేమ్ ఆఫ్ ద హెడ్డింగ్ ఆఫ్ ద లెసన్ ఈజ్ అబౌట్ ద వాట్ ఈజ్ సైన్స్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? సో ద నేమ్ ఆఫ్ ద lesson heading is what is science. So before going to discuss about the topic what is science, so we need to cover some important concepts of this lesson. So ఈ లెసన్ కి సంబంధించి కొన్ని ఫండమెంటల్స్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఈ సైన్స్ అనే లెసన్లో సో మనం ఇక్కడ మీకు కనబడుతున్నాయండి. సో విల్ బి ఏబుల్ టు సీ సమ్ ఇంపార్టెంట్ 9 కాన్సెప్ట్స్ ఆర్ దేర్. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు గో ఇన్ డీటెయిల్ విత్ ద హెడ్డింగ్స్. సో ఫస్ట్ వన్ అబౌట్ ద ఆరిజిన్ ఆఫ్ వర్డ్ సైన్స్. అసలు సైన్స్ అన్న వర్డ్ మనకి ఎలా ఆరిజిన్ అయింది, ఆరిజిన్ అంటే ఎలా పుట్టుకొచ్చింది, అంటే అసలు ఎలాగ ఫామ్ అయింది, ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది అనేది మన ఫస్ట్ టాపిక్ అండి. ఆరిజిన్, ఆరిజిన్ అంటే స్టార్టింగ్ పాయింట్. ఓకే, సో ఆరిజిన్ ఆఫ్ వర్డ్ సైన్స్. అండ్ సెకండ్ వన్ మీనింగ్ ఆఫ్ సైన్స్. సో ఆ సైన్స్ అన్న వర్డ్ ఆరిజిన్ అయిన తర్వాత దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం, సో మీనింగ్ ఆఫ్ సైన్స్. థర్డ్ వన్ మీనింగ్ ఆఫ్ జనరలైజేషన్. సో జనరలైజేషన్ అంటే ఏంటి. సో ఫోర్త్ వన్ మీనింగ్ ఆఫ్ హైపోథసిస్, HYPOTHESIS, హైపోథసిస్. అసలు హైపోథసిస్ అంటే ఏంటి, జనరలైజేషన్ అంటే ఏంటి, సో సైంటిఫిక్ మెథడ్ అంటే అసలు ఏంటి. ద ఫిఫ్త్ వన్ ఈజ్ అబౌట్ ద సైంటిఫిక్ మెథడ్ మీనింగ్ అండ్ వేరియస్ స్టెప్స్ ఇన్ సైంటిఫిక్ మెథడ్స్. సైంటిఫిక్ మెథడ్స్లో ఉన్నటువంటి వేరియస్ స్టెప్స్ ఏంటి. అలాగే సెవెంత్ వన్ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి మనం సొల్యూషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, స్టెప్స్ టు ఫైండ్ అవుట్ ద సొల్యూషన్ టు ద ప్రాబ్లం. ఒక ప్రాబ్లం మనం తీసుకున్నప్పుడు లేదా మనం ఎన్కౌంటర్ అయినప్పుడు దాన్ని మనం ఏ విధంగా స్టెప్స్ చేస్తాం. అలాగే నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ డెఫినిషన్స్. జియాలజిస్ట్ అంటే ఏంటి, కెమిస్ట్ అంటే ఎవరు, బయాలజిస్ట్ అంటే ఎవరు, క్లైమటాలజిస్ట్ అంటే ఎవరు, అలాగే లాస్ట్ వన్ బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్. సో ఇవి మనకి దీస్ ఆర్ ద టాపిక్స్ దట్ ఆర్ టు బి కవర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద lesson what is science. So without wasting time we shall focus on about the first topic about origin of word science. So origin ఎలా వచ్చింది. సో basically the word science, okay, so listen carefully, the word science has been derived from Latin language. ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చిందండి, సో లాటిన్ అనే లాంగ్వేజ్ నుంచి మనకి సైన్స్ అన్న వర్డ్ అన్న రావడం జరిగింది. సో లాటిన్ లాంగ్వేజ్ అంటే ఎస్పెషల్లీ ఇట్ బిలాంగ్స్ టు సౌత్ అమెరికన్ లాంగ్వేజ్. సో మనకి టోటల్ 7 కాంటినెంట్స్ ఉన్నాయని చెప్పి మనం సోషల్ చెప్పుకుంటాం. సో నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో చెప్పుకుంటే వెళ్తాం అనక. సో ఆ సౌత్ అమెరికాలో మాట్లాడినటువంటి భాషను మనం లాటిన్ లాంగ్వేజ్ అంటాం. సో ఫ్రమ్ దట్ లాటిన్ లాంగ్వేజ్ ద వర్డ్ సైన్స్ హ్యాస్ బీన్ డెరైవ్డ్, లేదా ద వర్డ్ సైన్స్ హ్యాస్ బీన్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఏ లాంగ్వేజ్ అండి, లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చిందని చెప్తాం. సో అకార్డింగ్ టు లాటిన్ లాంగ్వేజ్ సైన్స్ని సైన్షియా అంటారు. ఏమంటారు, సైన్షియా, SCIENTIA, సైన్షియా. సైన్షియా ఈజ్ ద పర్ఫెక్ట్ మీనింగ్ అకార్డింగ్ టు లాటిన్ లాంగ్వేజ్. మరి సైన్షియా అంటే ఏంటి. సో ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సైన్షియా ఈజ్ నాలెడ్జ్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్. సో సింప్లీ యూ కెన్ సే దట్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ నాలెడ్జ్. గాట్ ఇట్ ఆర్ నాట్. సో అసలు ప్రపంచంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తెలుసుకుంటే దాన్ని మనం సైన్స్ అని చెప్తాం. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద origin of the word science. So in simple you can say that the word science has been derived from the Latin language and according to that Latin language it is known as scientia. Okay, and the meaning of the word scientia is knowledge. So in simple you can say that science is nothing but dealing with the knowledge or acquiring the knowledge. Okay, that is about the ఆరిజిన్ ఆఫ్ వర్డ్ సైన్స్. ఇది క్లియర్ ఆర్ నాట్. సో మనకి బిట్ పేపర్లో ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంటుందండి. సైన్స్ అన్న వర్డ్ ఏ లాంగ్వేజ్ వచ్చిందంటే లాటిన్ లాంగ్వేజ్. సో అకార్డింగ్ టు లాటిన్ దాని మీనింగ్ ఏంటంటే సైన్షియా, అండ్ సైన్షియా అంటే నాలెడ్జ్. గాట్ ఇట్ ఆర్ నాట్. సో దిస్ ఇస్ అబౌట్ ద ఆరిజిన్. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద సెకండ్ కాన్సెప్ట్, మీనింగ్ ఆఫ్ సైన్స్. ఇప్పటి వరకు మనం ఆరిజిన్ చూసాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద డెఫినేషన్. అసలు మీనింగ్ ఏంటి, సైన్స్ అన్న వర్డ్కి అసలు మీనింగ్ మనం ఎలా చెప్తాము అంటే
మనం 3 పాసిబుల్ వేస్లో చెప్పొచ్చు. సో లిజన్ కేర్ఫుల్లీ, సైన్స్ అన్న వర్డ్కి మనం 3 వేస్లో మనం డెఫినేషన్ ఇవ్వచ్చు. అంటే వీ కెన్ డిఫైన్ ద మీనింగ్ ఆఫ్ ద సైన్స్ ఇన్ 3 డిఫరెంట్ వేస్. అందులో ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్, సైన్స్ ఈజ్ నథింగ్ బట్, లిజన్ కేర్ఫుల్లీ, ద ఫస్ట్ డెఫినేషన్ ఈజ్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద వే ఆఫ్ ఆర్గనైజ్డ్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, ఒక నాలెడ్జ్ని మనం ఒక ఆర్గనైజ్డ్, ఒక సరైన క్రమంలో, ఓకే, సో ఒక సరైన క్రమంలో మనం విజ్ఞానాన్ని సంపాదించుకునే విధానాన్ని మనం సైన్స్ అని చెప్తాం. ఓకే, సైన్స్ ఈజ్ ద వే ఆఫ్ ఆర్గనైజ్డ్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్. ఓకే, సో ఫస్ట్ డెఫినేషన్లో మనం ఏం చెప్పచ్చండి, ఏ వే ఆఫ్ ఆర్గనైజ్డ్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, వే ఆఫ్ ఆర్గనైజ్డ్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్. సో ఇట్స్ ద ఫస్ట్ డెఫినేషన్. సో ఒక నాలెడ్జ్ని మనం ఆర్గనైజ్డ్ వేలో నేర్చుకోగలిగితే దాన్ని మనం సైన్స్ అని చెప్తాం. సో వే ఆఫ్ ఆర్గనైజ్డ్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్. ఓకే, సెకండ్ డెఫినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ టూల్ ఫర్ డిస్కవరింగ్ ద ట్రూత్ ఆఫ్ నేచర్. ఓకే, సో ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని తెలుసుకోవడం కోసం యూజ్ అయ్యే ఒక టూల్. ఓకే, సో టూల్ ఫర్ truth of nature, tool for knowing the truth of nature, tool for knowing the truth of nature. సో నేచర్ అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ట్రూత్ ఏవైతే ఫ్యాక్ట్స్ ఉంటాయో వాటిని తెలుసుకోవడం కోసం యూజ్ అయ్యే ఒక టూల్ అంటే చెప్పచ్చు. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ పాసిబుల్ డెఫినేషన్. ఓకే, అండ్ సింప్లీ ద థర్డ్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్. ప్రపంచాన్ని మనం కనుగొనడం లేదా తెలుసుకోవడం, వే ఆఫ్ ఎక్స్ప్లోరింగ్. సో ఎక్స్ప్లోరింగ్ అంటే మనకి తెలియని దాన్ని తెలుసుకోవడం కోసం రీసెర్చ్ చేసి దాన్ని మనం ఎక్స్ప్లోరింగ్ అంటాం. సో ద థర్డ్ డెఫినేషన్ నథింగ్ బట్ వే ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్. సో ద థర్డ్ డెఫినేషన్ ఈజ్ వే ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ the world. So these are the 3 different ways in which we can define the word science. Got it or not? So first one is nothing but way of organized study of knowledge based on the experiment. Science లో experiments based చేసుకుని way of organized study of knowledge ని మనం science అనొచ్చు. And it can be used as a tool for knowing the truths of the nature. నేచర్లో ఉన్నటువంటి ట్రూత్స్ ని కనుగొనడానికి ఒక టూల్ కింద వాడచ్చు. అండ్ థర్డ్ వన్ వే ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి మన కొత్త కొత్త విషయం తెలుసుకోవడం కోసం నేను ఒక వే ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ అని కూడా చెప్పచ్చు. సో దీస్ ఆర్ ద 3 different ways which we can define the word science. Clear? So now I am moving to the third concept, that is about the meaning of generalization. అసలు generalization అంటే ఏంటి? Is it clear to everyone? Okay, so I am moving to the third concept, that is about the generalization. అసలు generalization అంటే ఏంటి అంటే, సో లెట్ మీ టెల్ యూ, సో మనకి సైన్స్లో ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, అవునా కదా? సో ఎక్స్పెరిమెంట్స్ తగ్గట్టుగా మనం రిజల్ట్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం అంటే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం, అవునా కదా? సో బై బేసింగ్ అపాన్ దట్ ఎక్స్పెరిమెంట్ ద రిజల్ట్ ఈస్ గోయింగ్ టు బి డెలివర్డ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. సో ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ అండ్ రిజల్ట్ని బేస్ చేసుకుని మనకున్నటువంటి ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే, దట్ వే ఆఫ్ ఫైండింగ్ అవుట్ ద సొల్యూషన్ by basing upon the result of that experiment is known as generalization. Got it or not? Clear? So once again I would like to repeat it. Generalization is nothing but the process in which we are finding a solution to a problem. ఓకే, ఒక ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఆ సొల్యూషన్ కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? బేసింగ్ అపాన్ ద result of that experiment. Okay, basing upon the experiment and its result, the way in which we are finding out a solution for a problem, that method of approaching a solution for a problem by basing upon the experiment and result is known as generalization. Got it or not? So generalization అంటే ఇప్పుడు సింపుల్గా ఏం చెప్పచ్చు, బేసింగ్ అపాన్ ద ఎక్స్పెరిమెంట్ plus result. Got it or not? So basing upon the experiment and result, we are going to trace out a solution for a problem. Got it or not? Solution for a problem. Solution for a problem. So ఈ method మనం we are calling it as generalization. క్లియర్? ఇది క్లియర్ ఆర్ నాట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో చూడండి, ఒక ఏదైనా ఒక రూమ్లో బల్బ్ వెలగలేదు అనుకోండి. సో ఫస్ట్ మనం హోల్డర్లో బల్బ్ పెడతాం, స్విచ్ చేస్తాం, బల్బ్ వెలగదు. సో బల్బ్ వెలగినప్పుడు మనకు ఫస్ట్ డౌట్ ఏమొస్తుంది, బల్బ్ బాగానే ఉందా, అంటే గ్లాస్ అయినా బ్రేక్ అయిందా, లేదా లోపల ఫిలమెంట్ అయినా పోయిందా, లేదా స్విచ్ లోపల ఉన్నటువంటి ఏదైనా ఫ్యూజ్ డ్యామేజ్ అయిందా, లేదా స్విచ్ పోయిందా, వైరింగ్ పోయిందా, లేదా మెయిన్ బోర్డు పోయిందా, అంటే ఇలా మనకి
ఆ ఎక్స్పెరిమెంట్ తగ్గట్టుగా మనకి వేరియస్ ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఫైనల్గా మనకు ప్రాబ్లమ్ ఒకటే ఉంటుంది. ఆ ప్రాబ్లం తగ్గ సొల్యూషన్ ఏదో ఒకటి ఉంటుంది. స్విచ్ పోవడమో బల్బ్ పోవడమో దాన్ని మనం రీప్లేస్ చేస్తాం. మీన్స్ వీఆర్ ఫైండింగ్ అవుట్ ఏ సొల్యూషన్ ఫర్ ఏ ప్రాబ్లమ్ బై బేసింగ్ అపాన్ ద ఎక్స్పెరిమెంట్ అండ్ రిజల్ట్స్. దట్ మెథడ్ ఆఫ్ అప్రోచ్ ఈస్ కాల్డ్ generalization. Is it clear or not? So I am moving to the fourth one, very very important, meaning of hypothesis. Hypothesis ante enti? So it's very very important. So I am moving to the fourth session. So let me tell you the meaning of the hypothesis. Okay, so it's a new word, listen carefully. Hypothesis. Okay, how can we pronounce this one? Hypothesis. So hypothesis is nothing but ఇప్పుడు చెప్పుకున్న చూడండి, మనం ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఒక రిజల్ట్ వస్తుంది, అవునా కదా? ఆ రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అంటే ఇది రావచ్చు, అంటే రావచ్చు రాకపోవచ్చు, అంటే సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ అకార్డింగ్ టు ద ఎక్స్పెరిమెంట్ వాట్ వీ హ్యావ్ డన్, అవునా కదా? సో మనం చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ తగ్గట్టుగా ఒక రిజల్ట్ వస్తుందని చెప్పి ఒక ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఒకటి ఉంటుంది. ఆ అవుట్కమ్కి తగ్గట్టుగా ఒక స్టేట్మెంట్ని కనుక మనం మైండ్లో క్రియేట్ చేసుకుంటే, దట్ క్రియేషన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఇన్ ద మైండ్ బై బేసింగ్ అపాన్ దట్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ హైపోథసిస్. గట్ ఇట్ ఆర్ నాట్? సో మనకి ఎక్స్పెరిమెంట్ తగ్గట్టుగా ఒక రిజల్ట్ అవుట్పుట్ వస్తుంది, అవునా కదా? ఆ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేట్మెంట్లో కనుక మనం క్రియేట్ చేసుకుని మన మైండ్ అనలైజ్ చేస్తే, మీన్స్ సింప్లీ కెన్ సే దట్ హైపోథసిస్ ఇస్ నథింగ్ బట్ మేకింగ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ బై బేసింగ్ అపాన్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. Got it or not? Very very important definition. So hypothesis is nothing but making of a statement. Simple గా చెప్పాలంటే hypothesis is nothing but making of a statement. Statement ని ఫ్రేమ్ చేసుకోవడం. Got it or not? So making of a statement by basing upon the expected outcome. By basing upon the expected outcome. Clear? సో మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి అవుట్కమ్ తగ్గట్టుగా ఒక స్టేట్మెంట్ మనం క్రియేట్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ హైపోథసిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. జనరలైజేషన్ అండ్ హైపోథసిస్ చాలా ఇంపార్టెంట్. జనరలైజేషన్ అంటే ఎక్స్పెరిమెంట్ అండ్ రిజల్ట్ని బేస్ చేసుకుని ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి దట్ ఈస్ కాల్డ్ జనరలైజేషన్. అండ్ హైపోథసిస్ ఇస్ నథింగ్ బట్ మేకింగ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ బై బేసింగ్ అపాన్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఆఫ్ ఎ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ హైపోథసిస్. క్లియర్? సో let me move into the next fifth concept is about the scientific method meaning. అసలు scientific method అంటే ఏంటి, సో అందులో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. సో 5 and 6 at a time I will cover. Okay, so fifth one is about the scientific method meaning and scientific method వచ్చినటువంటి various steps that are involved in scientific method. Okay, so let me move into the next session that is about the scientific method. So what is the meaning of scientific method? అసలు scientific method అంటే ఏంటి, పేర్లోనే ఉంది. సో సైన్స్ గురించి స్టడీ చేసే వాళ్ళని మనం సైంటిస్ట్ అని చెప్పి మనం అంటాం, అవునా కదా? అంటే సైంటిస్టులు ఫాలో అయినటువంటి మెథడ్ని మనం సైంటిఫిక్ మెథడ్ అంటాం. బట్ ఇట్ అంటే ఒక ప్రాబ్లమ్ని కానీ ఒక ఈవెంట్ని కానీ లేదా ఒక ఎక్స్పెరిమెంట్ని కానీ వాళ్ళ ఒక సైంటిఫిక్ వేలో వాళ్ళు అప్రోచ్ అవుతారు, అవునా కదా? అంటే వాళ్ళకంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎలా పడితే వాళ్ళు అలా వెళ్ళిపోరు, అవునా కదా? సో వాళ్ళకంటూ ఒక సిస్టమేటిక్ ప్రాసెస్, ఒక ఆర్గనైజ్ అంటే మీకు స్టార్టింగ్లో డెఫినేషన్ అని చెప్పాం, ఆర్గనైజ్డ్ వే ఆఫ్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పాం. ఆర్గనైజ్డ్ అంటే ఒక స్ట్రక్చర్, ఒక ప్యాటర్న్, ఒక స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ని కనుక వాళ్ళు ఫాలో అయితే ఆ స్టెప్స్ని మనం సైంటిఫిక్ మెథడ్ అంటాం. Okay, got it or not? So scientific methods are nothing but the methods that are mostly followed by the scientist in tracing out the experiment and result. Got it or not? అంటే ఒక ఎక్స్పెరిమెంట్ తగ్గట్టుగా రిజల్ట్ని ట్రేస్ అవుట్ చేయడానికి సైంటిస్టులు ఫాలో అయినటువంటి ఒక మెథడ్నే వీఆర్ కాలింగ్ ఇట్ ఎ సైంటిఫిక్ మెథడ్. సో ద మెథడ్ విచ్ ఈస్ మోస్ట్ కామన్లీ ఫాలోడ్ బై ద సైంటిస్ట్ ఇన్ ఫ్రేమింగ్ అవుట్ ద రిజల్ట్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఈస్ కాల్డ్ సైంటిఫిక్ మెథడ్. క్లియర్? సో నౌ లెట్ మీ టెల్ యూ వేరియస్ స్టెప్స్. ఇప్పుడు ఆ సైంటిస్టులు ఫాలో అయినటువంటి సైంటిఫిక్ మెథడ్ ఉన్నటువంటి వేరియస్ స్టెప్స్ అసలు ఏమున్నాయి? సో ఇప్పుడు చెప్పుకున్న చూడండి, ఒక వే ఆఫ్ ఆర్గనైజ్డ్ స్టడీ, ఒక సిస్టమేటిక్ ప్రాసెస్లో వెళ్తున్న స్టెప్స్ ఉంటాయని చెప్పుకున్నాం, అవునా కదా? మరి ఇప్పుడు ఆ వేరియస్ స్టెప్స్ ఏంటి అనేది మనం చూడాలి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వాట్ ఆర్ ద వేరియస్ స్టెప్స్ ఇన్ సైంటిఫిక్ మెథడ్? సైంటిఫిక్ మెథడ్లో ఉన్నటువంటి వేరియస్ స్టెప్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఓకే, కరెక్ట్గా చెప్పాలంటే మనకి సైంటిస్టులు ఫాలో అయినటువంటి సైంటిఫిక్ మెథడ్లో మనకి 5 steps ఉంటాయి. ఎన్ని స్టెప్స్ ఉంటాయి? సో 5 steps. There are mainly 5 steps that are involved in the scientific methods which was chosen by the scientist. మన అందులో 5 మెథడ్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు దాని ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, టాస్క్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద టాస్క్ ఆర్ ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ వన్ ఏంటండి, ఐడెంటిఫై ద ప్రాబ్లం. ప్రాబ్లం అంటే ఇక్కడ కష్టం అని కాదు, ఒక ఈవెంట్ కానీ
ఒక ఎక్స్పెరిమెంట్ కానీ ఒక టాస్క్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ సైంటిస్టులు ఉన్నారు. సో ఫస్ట్ వాళ్ళు చేయబోయే ప్రాబ్లం టాస్క్ ఒకటి ఉంటుంది. ఆ టాస్క్ వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఈ సైంటిఫిక్ మెథడ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం. అసలు వాళ్ళు చేయబోయే ఎక్స్పెరిమెంట్ని వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. అసలు ఎలా చేయాలి, సో దాన్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, అసలు ఏంటి ప్రాబ్లం అని వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై ద ప్రాబ్లం. Second one, after identifying the problem, they need to frame one statement in their mind. సో వాళ్ళ మైండ్లో ఒక అవగాహన వచ్చేయాలి. ఇదా అంటే ఒక ఎక్స్పెరిమెంట్ని చూడంగానే ఇది చెయ్యాలా, ఇది అవుట్కమ్మా, లేదా ఇది ఈ విధంగా రప్పించాలని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది వాళ్ళ మైండ్లో. అవునా కదా? దట్ వే ఆఫ్ క్రియేటింగ్ స్టేట్మెంట్ ఈజ్ కాల్డ్ ఫ్రేమింగ్ ఆఫ్ హైపోథసిస్. ఇందాకలే చెప్పుకున్నాం కదా, ఒక స్టేట్మెంట్ తయారు చేసుకోవాలి మైండ్లో. అవునా కదా? సో ఫ్రేమింగ్ ఆఫ్ హైపోథసిస్ ఈజ్ ద సెకండ్ వన్. సో సెకండ్ స్టెప్ ఏంటంటే ఫ్రేమింగ్ ఆఫ్ హైపోథసిస్. ఫస్ట్ వన్ ప్రాబ్లం తెలుసుకోవాలి. ఓకే, ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం ఈజ్ ద ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా ఒక స్టేట్మెంట్ను వాళ్ళు మైండ్లో క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ అబౌట్ ద ఫ్రేమింగ్ ఆఫ్ హైపోథసిస్. సో ఇది కూడా హైపోథసిస్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో, సో ప్లాన్ ఫర్ ఎక్స్పెరిమెంట్. థర్డ్ స్టెప్ ఏంటంటే ప్లాన్ ఫర్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ద థర్డ్ ఇంపార్టెంట్ స్టేజ్. ప్లాన్ ఫర్ ఎక్స్పెరిమెంట్. అర్థమవుతున్నాయి కదండి ఇవన్నీ సైంటిఫిక్ మెథడ్స్, ఎందుకంటే సైంటిస్టులు ఫాలో అయినటువంటి మెథడ్స్. ఫస్ట్ వన్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఫ్రేమింగ్ ఆఫ్ హైపోథసిస్. హైపోథసిస్ అంటే ఏం చెప్పుకున్నాం? మేకింగ్ ఆఫ్ ఏ స్టేట్మెంట్. స్టేట్మెంట్ తయారు చేసుకోవడం అంటే ఒక అవుట్కమ్, ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఒకటి వస్తుంది అంటాం. అవునా కదా? ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ బేస్ చేసుకుని ఒక స్టేట్మెంట్ కనుక ఫ్రేమ్ చేస్తే దాన్ని మనం ఫ్రేమింగ్ ఆఫ్ హైపోథసిస్ అంటాం. సో హైపోథసిస్ కూడా చేసిన తర్వాత థర్డ్ స్టెప్ వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, సో దాని తగ్గట్టుగా స్టెప్స్ ఏంటి, ఏ కండిషన్స్లో చేయాలి, ఏ టైంలో చేయాలి, సో ఏ అట్మాస్ఫియరిక్ ఫేవరబుల్ కండిషన్స్లో మనకి వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఓకే, ప్లాన్ ఫర్ ఎక్స్పెరిమెంట్. సో ప్లాన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, దాన్ని కండక్ట్ చేయాలి. సో ప్లాన్ ఫర్ ఎక్స్పెరిమెంట్, కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్. సో ఫోర్త్ వన్ కండక్టింగ్ ద ఎక్స్పెరిమెంట్. సో ప్లాన్ ఫర్ ఎక్స్పెరిమెంట్ అండ్ కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్. అండ్ లాస్ట్ వన్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ మనం డ్రా చేయాలి, అంటే డ్రాయింగ్ ద కన్క్లూజన్. సో వేరియస్ కార్నర్స్ నుంచి మొత్తం స్టడీ చేసిన తర్వాత ఒక్కొక్క కార్నర్ నుంచి మనకు డౌట్స్ వస్తూ ఉంటాయి. అవునా? సో వాటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేసి వీ హ్యావ్ టు డ్రా ద కన్క్లూజన్. సో ఫైనల్గా కన్క్లూజన్ అంటే ముగింపు, అంటే ఏదైతే మనం ప్రాబ్లం తీసుకున్న టాస్క్, ఆ టాస్క్ యొక్క ముగింపు. ఓకే, వాట్ ఇట్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద డ్రాయింగ్ ద కన్క్లూజన్. సో డ్రాయింగ్ అంటే రప్పించడం, బొమ్మ గీయడం కాదు. ఓకే, డ్రాయింగ్ ద conclusion or result. Drawing the conclusion or దీన్ని మనం సింపుల్గా ఏమంటాం, రిజల్ట్ అని కూడా చెప్పొచ్చు. సో వీటిని మనం సైంటిఫిక్ మెథడ్స్ అంటాం. ఓకే, దేర్ ఆర్ మెయిన్లీ 5 steps that are involved in scientific method. And let me tell you what is the meaning of scientific method. Means the methods which are mostly commonly followed by the scientist in framing out the experiment and its result is known as scientific method. And there are mainly 5 methods which are basically involved in scientific methods. The first one is about the identifying the task or identifying the problem, and after identifying the problem we need to frame one hypothesis in the mind. Okay, second one framing of the hypothesis, and third one you have to plan for the experiment, and fourth one according to that plan we have to conduct the experiment, and after that one we have to draw the conclusions. So these are the various 5 basic steps. Clear? So and next one, let me tell you about the next one, steps to find out the solution to a problem. సో ఇది మన సైంటిఫిక్ మెథడ్స్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి మనం సొల్యూషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, సో దానికి స్టెప్స్ ఏంటి. ఓకే, సో స్టెప్స్ దేనికండి, స్టెప్స్ టు ఫైండ్ అవుట్ సొల్యూషన్. స్టెప్స్ టు ఫైండ్ అవుట్ సొల్యూషన్ టు ఏ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఆ ప్రాబ్లం తగ్గట్టుగా ఒక సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ స్టెప్స్ ఏంటి. సేమ్ ఇందాక అర్థమైతే ఇది కూడా సేమ్ అలాగే ఉంటుందండి, బట్ దేర్ ఇస్ స్లైట్ చేంజ్. ఇందాక సైంటిఫిక్ మెథడ్స్ అయితే ఈ జనరల్ మెథడ్, అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో నౌ అవర్ ఎయిమ్ ఈజ్ టు ఫైండ్ అవుట్ ద సొల్యూషన్ టు ఏ ప్రాబ్లం. ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సేమ్ ఇందాకట్లాగే. ఓకే, సో ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ప్రాబ్లం ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, సెకండ్ స్టెప్ కూడా సేమ్ అండి. ఓకే, సో మేకింగ్ ఏ హైపోథసిస్. సో సెకండ్ వన్ ఏంటి, మేకింగ్ ఏ హైపోథసిస్. సో సెకండ్ స్టెప్ కూడా సేమ్ అండి. ఓకే, సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, సైంటిఫిక్ మెథడ్స్లోను సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసే మెథడ్లో ఫస్ట్ 2 steps ఆర్ కామన్. ఫస్ట్ వన్ ఈజ్ అబౌట్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్, సెకండ్ వన్ మేకింగ్ ఆఫ్ హైపోథసిస్. సో థర్డ్ వన్ ఇక్కడ నుంచి మారుతుందండి. సో మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్స్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం,
సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసినట్టు దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేయాలి, అవునా కదా. దట్ ఈస్ అబౌట్ ద థర్డ్ స్టెప్, కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ద థర్డ్ స్టెప్. కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం తగ్గ సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మనం సంపాదించాలి. ఓకే, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మనం డేటా అని కూడా అనొచ్చండి. సో మనం చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం డేటా అని కూడా చెప్తూ ఉంటారు. సో కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని అనలైజ్ చేయాలి. ఓకే, దాన్ని మనం ఏమంటాం, డేటా అనలైజ్ అంటాం. ఏమంటాం, డేటా అనలైజ్. సో దాన్ని మనం అనలైజ్ ఇంకా బ్రీఫ్గా స్టడీ చేసి సెపరేట్ చేసుకోవాలి. ఓకే, కలెక్షన్ ఆఫ్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్, ఆ కలెక్ట్ చేసిన డేటాని అనలైజ్ చేయాలి. సో డేటా అనలైజ్, అండ్ ఆఫ్టర్ డేటా అనలైజ్ వీ హ్యావ్ టు డూ ఎక్స్పెరిమెంట్. ఓకే, దాన్ని మనం ఏమంటాం, ఎక్స్పెరిమెంటేషన్ అని చెప్తాం. ఏమంటాం దాన్ని, ఎక్స్పెరిమెంటేషన్. సో డేటాని అనలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎక్స్పెరిమెంటేషన్. ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తాం. సో ఈ ఎక్స్పెరిమెంట్ అంతా అయిపోయిన తర్వాత విల్ గెట్ వన్ రిజల్ట్. ఈజ్ నథింగ్ బట్ డ్రాయింగ్ ద కన్క్లూజన్ అని చెప్పాం, అవును కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ రిజల్ట్. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత సో మనం ఏం చేస్తాం, ఫైనల్గా ఒక జనరలైజేషన్ అంటే ఏం చెప్పుకున్నాం, ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసినాం. సో దీస్ ఆర్ ద వేరియస్ స్టెప్స్ ఇన్ ఫైండింగ్ అవుట్ ద సొల్యూషన్ టు ఏ ప్రాబ్లమ్. ఫస్ట్ వన్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్, సెకండ్ వన్ మేకింగ్ ఆఫ్ హైపోథసిస్, అండ్ థర్డ్ వన్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్, అండ్ ఫోర్త్ వన్ డేటా అనలైజ్, అండ్ ఫిఫ్త్ వన్ experimentation is nothing but conducting of the experiment, and sixth one result or drawing the conclusion, and seventh one generalization. Got it or not? So these are the various steps to find out the solution to a problem. Okay, so the next one is about the some different terms on each one ikkada. So geologist, chemist, biologist, climatologist, and ఇంకొకటి కూడా ఉంటుందండి, ecologist. ECOLOGIST, ecologist. ఓకే, సో ఇందులో ఒక్కొక్క వర్డ్ నేను చెప్తాను. సో లిసన్ కేర్ఫుల్లీ. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు రిపీట్, జియాలజిస్ట్, కెమిస్ట్, ఎకాలజిస్ట్, బయాలజిస్ట్, క్లైమటాలజిస్ట్. ఓకే, ఇందులో ఫస్ట్ వన్ జియాలజిస్ట్ అంటే భూమికి సంబంధించినటువంటి, భూమి లోపల ఉన్నటువంటి, ఎర్త్ లోపల ఉన్నటువంటి ఫాజిల్స్ అంటాం, FOSSILS, అవునా కదా. ఈ ఫాజిల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫాజిల్స్ అంటే పూర్వం 300-400 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చనిపోయినటువంటి జంతువులు అవ్వచ్చు, మొక్కలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ఫాజిల్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. అవి భూమి లోపల ఉండి డీకే అయిపోయి, డిగ్రేడ్ అయిపోయి భూమి లోపల ఫాజిల్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. సో వాటి గురించి స్టడీ చేసే వాళ్ళని మనం జియాలజిస్ట్ అంటాం. ద పర్సన్ హూ స్టడీస్ అబౌట్ ద ఇంటర్నల్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ఫాజిల్స్. ఫాజిల్ అన్న వర్డ్ మనకు వినబడితే జియాలజిస్ట్ అని పెట్టాలి. ఓకే, మ్యాచింగ్ లో అడుగుతాడు. ఓకే, ద పర్సన్ హూ స్టడీస్ అబౌట్ ద ఫాజిల్స్ ఇన్ ద ఇంటర్నల్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ జియాలజిస్ట్. అండ్ సెకండ్ వన్ కెమిస్ట్. సో కెమిస్ట్ అంటే the person who studies about the various types of chemical reactions at different variety of temperatures. different temperatures వద్ద different chemical reactions study చేస్తే ఆ person we are calling it as a chemist. ఓకే, సో కెమిస్ట్ అంటాం. ఏమంటాం అంటే, కెమిస్ట్ అంటే ద పర్సన్ హూ స్టడీస్ అబౌట్ ద కెమికల్ రియాక్షన్స్ అట్ వెరైటీ ఆఫ్ టెంపరేచర్స్. జియాలజిస్ట్ అంటే ఫాజిల్స్ గురించి. ఓకే, అండ్ ఎకాలజిస్ట్, ECOLOGIST. ఎకాలజిస్ట్ అంటే యానిమల్స్ అండ్ ప్లాంట్స్ బిహేవియర్స్ గురించి స్టడీ చేసే వాళ్ళని ఎకాలజిస్ట్ అంటాం. ద పర్సన్ హూ స్టడీస్ అబౌట్ ద వేరియస్ కైండ్స్ ఆఫ్ బిహేవియర్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అండ్ బర్డ్స్, పక్షులు, జంతువులు అవ్వచ్చు, ఏవైనా. సో వాటి గురించి స్టడీ చేసే పర్సన్ని ఎకాలజిస్ట్ అంటాం. సో ద నెక్స్ట్ వన్ బయాలజిస్ట్. సో బయాలజిస్ట్ అంటే బయాలజీ చదివడం కాదు ఇక్కడ. ఓకే, సో బాడీలో ఉన్నటువంటి టిష్యూస్ కొన్ని ఉంటాయి. ఓకే, బాడీ లోపల సెల్స్ ఉంటాయి, అవునా కదా. ఈ సెల్స్ అన్ని కలిసి మనకి టిష్యూస్ ఫామ్ అవుతాయి, అవునా కదా. ఈ టిష్యూస్ మన బాడీ మీద వచ్చినటువంటి స్టిమ్యులస్ అంటే ఒక సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ మన బాడీ మీద ఏదైనా పడినప్పుడు మన టిష్యూస్ వాటికి ఎలా రియాక్ట్ అవుతున్నాయి అని చెప్పి స్టడీ చేసే వాళ్ళని బయాలజిస్ట్ అంటాం. బట్ ఇట్ ఆర్ నాట్. సో ద పర్సన్ హూ స్టడీస్ అబౌట్ ద రియాక్షన్ ఆఫ్ టిష్యూస్ విత్ వేరియస్ స్టిమ్యులెంట్స్ ఇన్ ద బాడీ మీద వచ్చిన స్టిమ్యులెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్టర్నల్ ఫోర్స్, ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్కి ఇక్కడ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది టిష్యూస్ అని స్టడీ చేసే వాళ్ళని బయాలజిస్ట్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ క్లైమెటాలజిస్ట్. క్లైమెటాలజిస్ట్ అంటే వెదర్ అండ్ క్లైమేట్ ఫినామినా గురించి స్టడీ చేసే వాళ్ళని క్లైమెటాలజిస్ట్ అంటాం. క్లైమేట్ అంటే వెదర్కి సంబంధించిన అవ్వచ్చు, ఓకే, వాతావరణం. ఓకే, సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ పర్సన్. జియాలజిస్ట్ అంటే ఫాజిల్స్ గురించి, కెమిస్ట్ అంటే కెమికల్ రియాక్షన్స్ గురించి, ఎకాలజిస్ట్ అంటే యానిమల్స్ అండ్ బర్డ్స్ అండ్ ప్లాంట్స్ బిహేవియర్ గురించి, అలాగే బయాలజిస్ట్ అంటే స్టిమ్యులెంట్స్కి టిష్యూస్ ఎలా రియాక్ట్ అవుతుంది స్టడీ చేసేవాళ్ళని. క్లైమెటాలజిస్ట్ అంటే డిపెండింగ్ అండ్ పర్సన్ హూ స్టడీస్ అబౌట్ ద క్లైమేట్ అండ్ వెదర్. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ ద బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్. అసలు బయోటిక్ అండ్ అబయోటిక్ అంటే ఏంటి అంటే,
ఎన్వైరన్మెంట్లో మనకి ప్రాణం ఉన్నవి ఉంటాయి, ప్రాణం లేనివి ఉంటాయి. లైఫ్ ఉన్న ప్రతి కాంపోనెంట్ని మనం బయోటిక్ అంటున్నాం. బయో అంటే లైఫ్, బయోలజీ అని చెప్తాం కదండి. బయో అంటే లైఫ్, లాజీ అంటే స్టడీ, అంటే ద స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. లివింగ్ ఆర్గానిజం అంటే లైఫ్ ఉన్నది, లైఫ్ ఉందంటే ఖచ్చితంగా బయోలజీ అవుతుంది. లాజీ అంటే స్టడీ అని అర్థం, బయో అంటే లైఫ్. అలాగే ఇక్కడ బయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఎన్వైరన్మెంట్లో ఉన్నటువంటి ప్రాణం ఉన్నటువంటి పదార్థాలు, కాంపోనెంట్స్. ఓకే, సో ద కాంపోనెంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ లైఫ్. ఓకే, అంటే అది ఖచ్చితంగా రియాక్ట్ అవ్వగల కెపాసిటీ ఉంటూ ప్రాణం ఉంటే దాన్ని మనం బయోటిక్ అంటాం. బయో అంటే లైఫ్, అబయోటిక్ అంటే ఆపోజిట్, ప్రాణం లేనిది బట్ రియాక్షన్ ఉంటుంది. ఓకే, రియాక్షన్ లేకపోయినా ప్రాణం, అంటే ప్రాణం లేకపోయినా రియాక్షన్ అనేది ఉంటుంది, దానివల్ల ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని మనం అబయోటిక్ అంటాం. ఓకే, అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో బయోటిక్ అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ విచ్ ఆర్ హ్యావింగ్ లైఫ్, జీవితం ఉన్నటువంటి, ప్రాణం ఉన్నటువంటిది. ఓకే, సో అవి ఏమవచ్చు మనకి జనరల్గా ప్రొడ్యూసర్స్ అంటే మొక్కలు, అవునా కదా. సో మనకి ఎంతో కొంత ఆహారాన్ని ఇస్తున్నాయి. ఈ మొక్కలు అన్నది మనుషులు తింటున్నారు, జంతువులు కూడా తింటున్నాయి. కాబట్టి ప్రొడ్యూసర్స్, ప్రాణం ఉంటుంది కాబట్టి ఎన్వైరన్మెంట్లో ప్రొడ్యూసర్స్ విల్ కమ్ అండర్ బయోటిక్. ఓకే, ప్రొడ్యూసర్స్తో పాటు కన్జ్యూమర్స్ అంటే ఎవరంటే మనం, అంటే ఎవరైతే కన్జ్యూమ్ చేసుకుంటున్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లాంట్ ఉంది, ఈ ప్లాంట్ని కన్జ్యూమ్ చేసుకుంటున్న వాళ్ళు జంతువులు అవ్వచ్చు, హ్యూమన్ బీయింగ్స్ అవ్వచ్చు. అంటే కన్జ్యూమర్స్ ఆర్ నథింగ్ బట్ బోత్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్, బట్ ప్రొడ్యూసర్స్ ఆర్ నథింగ్ బట్ ప్లాంట్స్. ఓకే, సో ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ అండ్ అలాగే మనకి డికంపోజర్స్ అంటే బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరస్ అవ్వచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ అవ్వచ్చు. సో వాటిని మనం డికంపోజర్స్ అంటాం. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో ప్రొడ్యూసర్ కానీ కన్జ్యూమర్ కానీ చనిపోయింది అనుకోండి, సో వాటి మీద యాక్షన్ చూపించి కుళ్ళిపోయి డిగ్రేడ్ అయిపోయి ఎన్విరాన్మెంట్లో స్పాయిల్ అయిపోయి కలిసిపోతుంది, అవునా కదా. అలా కలవడానికి కారణం ఎవరు, డికంపోజర్స్ లైక్ వైరస్, బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్, ఇవన్నీ కూడా. ఓకే, సో ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ అండ్ డికంపోజర్స్, ఈ మూడు కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి వాటిని మనం బయోటిక్ అంటాం. ఓకే, అబయోటిక్ అంటే ఏంటంటే లైఫ్ లేనటువంటి కానీ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, లైక్ ఎయిర్, వాటర్, లైట్, అవునా కదా. ఎయిర్, వాటర్, లైట్ అండ్ సాయిల్, అవునా కదా. ఎయిర్, వాటర్, లైట్, సాయిల్, వీటికి ఎక్కడ ప్రాణం ఉండదు కానీ ఖచ్చితంగా వీటి వల్ల ఎఫెక్ట్ అనేది ఉంటుంది, అవునా కదా. సో అందుకే వీటిని అబయోటిక్ కాంపోనెంట్స్ అన్నారు, సో వీటిని బయోటిక్ కాంపోనెంట్స్ అన్నారు. బయోటిక్ మీన్స్ హ్యావింగ్ లైఫ్. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు ఎవ్రీ వన్. యూ జస్ట్ ట్రై టు రీకలెక్ట్. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.